ఆచరించుకో. ఇది మరొకసారి అప్పగించుకో. నేను హెచ్చిస్తున్నాను, తగ్గించుకో. నన్ను మరుగున వచ్చాడు, మీరు మారిపోతారు. సంఘం క్షేమం కలిగించాడు. క్షేమాన్ని పొందుటకు రైతులు జ్ఞాపకం చేసుకోండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్రంథవాక్యములన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాక్యములన్నీ నావే. 2 సార్లు పాడటానికి, ఇంగ్లీష్లో కూడా పాడటానికి సమయం లేదు కదా. గత వారాలలో మనం ఇదే అంశం దగ్గర ఆగి ఆలోచిస్తున్నాం, ఆగి ధ్యానిస్తున్నాం. 10వ వచనం మీద కొంతసేపు ఇక్కడ కొన్ని సమయాల్లో 10వ వచనం మీద మాత్రమే ధ్యానం చేస్తాం. ఈరోజు 11వ వచనం దగ్గరికి వెళ్తున్నాం. జీవమును ప్రేమించి మంచి దినములు కలిగి ఉండాలంటే, మంచి బ్రతుకు కలిగి ఉండాలంటే, నీ బ్రతుకును ప్రేమించే వ్యక్తిగా ఉండాలంటే, నీకు జీవం ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అలాంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి? జీవమును ప్రేమించారు, జీవాధిపతిని ప్రేమించేవాడు ఎలాంటి జాగరూకులుగా ఎలాగ ఉండాలి? ఈ లోకంలో క్షేమం కలిగి ఉంటాకి రోడ్డు మీద వెళుతుంటే రోడ్డు రూల్స్ పాటించాలి. ఎడమవైపునే నడవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. బుద్ధివంతులు హెల్మెట్ పెట్టుకుంటారు కొంతమంది, క్షేమం కొరకు. మరికొన్ని వెనక కూర్చో, వెనక వాడతాం గంట. ఇప్పుడు వచ్చావు కదా హీరోల గంట మధ్యలో దూరం. మనము అలాగ నడుచుకోవటం మనకి ఎంతో మేలు తెలుసా? ఎంత స్పీడ్లోనే మనం వెళ్ళాలి, ఎంత వేగంలోనే వెళ్ళాలి. మన వేగాన్ని చెక్ చేయటానికి రోడ్ల మీద హైవే లైన్లో, అట్లీస్ట్ హైవేలో పెడతారు స్పీడ్ కంట్రోల్ చెక్కింగ్ ఉంటుంది అన్నమాట. నేను ఎంత వెళ్తున్నావు, నువ్వు ఎక్కువ వెళ్ళామనుకో, 60 కంటే ఎక్కువ తోలుతున్నావు అనుకో, నీ బండిని 70, 80, 100 తోలుతున్నావు అనుకో, ఆ ప్రాంతం ఒక్కొక్క ప్రాంతం ఎంత తోలాలని ఉంటుంది రోడ్డు మీద. నీకు ఫైన్ వేస్తారు. నీ మేలు కోరిక ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి మనకి భూమి మీద. ఉద్యోగంలో, ఆయా స్థలాల్లో ఆ క్రమాన్ని, డిసిప్లిన్ మనం పాటించాలి. టయానికి వెళ్ళాలి, టయానికే రావాలి. ఇలా అనేకమైన అక్కడ అది శ్రేష్టం, దీవెనకరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో. తాత్కాలికంగా భౌతికమైన మెరును బట్టి, క్షేమాన్ని బట్టి మనము అలాగున నడుచుకోవటం మంచిదైతే, మరి భూమి మీద ఉన్నంత కాలము ఆశీర్వాదకరమే. యుగయుగాలు దేవుడితో ఉండటానికి ఈ మార్గం మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట, నడిపిస్తుంది. మంచి ప్రయాణం మనకు అనుగ్రహిస్తారు. కనుక గతంలో ఆయా అంశాలు మన ముందుకి తీసుకురాబడ్డాయి. అవి మరలా జ్ఞప్తి తెచ్చుకోవటం, రిపీట్ చేయటం, రివ్యూ చేయటం, సమీక్షించడం అంత తేలికేం కాదు, వీలుపడదు. 11వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. అంటే కీడు అంటే దుష్టత్వం నుండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? గలతీ
4 మరియు చదువు. నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ఆ ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి చాలు. మనము దుష్టత్వంతో కూడిన గలతీ 1:4 అన్నమాట. ప్రస్తుతపు దుష్ట కాలంలో, ప్రస్తుతం ఏంటి? వాజ్ దేర్ టుడే, అదే విధంగా ఉంది. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి లైక్ దట్. ఇది శపితమైనది. భూమి శపితమైనది. మంచి నివసించదు ఇక్కడ. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగి మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాం. ఆయనను దేవుడు కోరిన రీతిగా మన జీవితాలు ఉండకపోవచ్చు. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. వారంటీ అని వస్తువుల మీద వేస్తాడు. ఈ విశ్వాసం మీద వారంటీ పీరియడ్ ఏమీ లేదు. గ్యారంటీ పీరియడ్ అంతకంటే లేదు. యోగ్యంగా ప్రభు కొరకు జీవిస్తాననేది అది వాలంటరీ. వారంటీ, గ్యారంటీ వాలంటరీ ద్వారా. వాలంటరీ అంటే మనం అప్పగించుకోవాలి. అయినను గొప్ప మన వెనుకనున్న వాడు, లేకపోతే ముందున్నవాడు, ముందు నడిచిన వాడు, లేకపోతే ఇప్పుడు మనం నడుస్తున్నాం, మన వెనుక యోగ్యులు ఎంతోమంది శ్రేష్ఠులు మన పితరులు ఉన్నారు. అయ్యో నేను అపవిత్రమైన, అయ్యో ఎందుకు అంటున్నాడు? ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఇక్కడ బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన స్థాయికి చెందిన వాళ్ళు కాదు. ఆయన పేరేంటి? యెషయా కాదు, ఇంకో మాట చెప్పు. యెషయా చెప్పాడు నాకు గొప్ప దైవజనం. పేరున్నా కానీ దానికి మించిన గొప్ప పేరు ఏంటంటే దైవజన్, మ్యాన్ ఆఫ్ గాడ్. ఈవెన్ దో వన్ డే, ఒక రోజున ఎలా అంటున్నాడు? అపవిత్రమైన పెద్దలు గలవాడను, అపవిత్రమైన ఏంటి సరిగ్గా చెప్పాలి, అంతేనా కాదా? ఉందా? అలాగే ఉందా? అపవిత్రమైన పెదవులు కలిగిన, అలా చెప్పలేదు మీరు. మరి మార్కులు వేసేటప్పుడు ఎందుకు 95, 95 మార్కులు ఎందుకు వేసావు? నువ్వు ఇంకా తక్కువ ఇచ్చావు. 90 కంటే ఎక్కువ వేయాలి నీకు. అసలు 99, 100 అర్హులు ఉంటారు ఆ డిపిఎం ప్రకాష్ లేక. ప్రియ సహోదరి, మనుషులు కొన్ని మార్లు పట్టుమని కొంత సమయం బంధువులో కూర్చోలేమా? ఈ నెవర్ సింగ్ ఏ సాంగ్. భక్తులు అంటున్నారు, మన ముందు నడిచిన దైవజనులు అంటున్నారు, ఆయన నా నోట తనకు స్తోత్ర రూపకము కొత్త గీతాన్ని ఇచ్చినాడు. నీ నోట్లో ఏమైనా ఏం పెట్టుకున్నావా? నువ్వు ఏం పెట్టుకున్నారా అంటారు. మట్టాన్ని పెట్టుకున్నారా అంటారు. అలాగే ఉంటారు కొంతమంది. నోరిప్పుడు కోపం వచ్చినప్పుడు భర్త మీద అరుస్తారు, పిల్లల మీద అరుస్తారు, భార్య మీద అరుస్తాడు. కానీ పాట మాత్రం అతని నోట ఉండదు. ఇప్పుడైనా పాట పాడాలి. నీకు పాట కోసం ఉందా? ఇది చాలు వర్తమానం రోజు. నీకు బయటకు వెళ్తున్నావు రావు, బయటకు వెళ్తున్నావు రావు. బియ్యం మీద ఫోన్ చేశాడు, సీఎం మీద ఫోన్ చేశాడు అన్నట్టుగానే ఉంటాయి మన పనులని. ఇది టైం కాదండి. పరిశుద్ధ దేవుడు దేవుని సన్నిధిలో మనం గడపరుస్తున్నప్పుడు అప్రాల్ 3-4 ముచ్చటగా ఉన్న అధిక కుర్చీలో కూర్చున్న మనుషుడికి, ఆ రాజకీయ నాయకుడికి గొప్ప
టాలెంటెడ్ గల ఐఏఎస్ ఆఫీసర్స్, జ్ఞానులారు, వాళ్ళ సలహా మేరకు వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీళ్ళ సొంత జ్ఞానం కాదు. ఆ కుర్చీలో కూర్చున్నవాడు వణికిపోతాడే. అక్కడ గొప్ప జ్ఞాని, ఐఏఎస్ ఆఫీసర్స్ పిఎం సీఎం కంటే ఎక్కువ ఉన్నత స్థాయి గౌరవానికి అర్హులాడు. అప్రాలో ఒక మనుషుడికి నీ దేవుడికి భయపడవు, నువ్వు ఉందా నీకు? నీకు నెల జీతం నెల కూలి ఇస్తున్నాడని వాడికి భయపడతావు నువ్వు పొట్ట కోసం. ఆ దేవుని ఆ జీతం ఇస్తున్న దేవుడికి నీకు భయపడద్దా? మనం భయపడద్దా? ఆకాశపక్షులు చూడండి అంటాడు దేవుడు. మనము ప్రభు కొరకు జీవించి తప్పుపోతున్నామని లేఖనం సెలవిస్తాం. మరోసారి అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయక. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా యోగ్యతను బట్టి బలలో పాల్పొందలేదు, చేయలేదు సుమా. బై ఎవరు వచ్చు అండ్ గుడ్ డీడ్స్, మంచి కార్యాలు నీ భక్తిని బట్టి, నీ శక్తిని బట్టి ఉచితంగా రక్షణ ఇచ్చాడు. రెండు, కృప ద్వారా దినదినము మనల్ని ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తున్నాడు. నూతన పరిస్తే పని ఆయనే చేస్తాడు. మరి నూతన పరచబడి ద్వారానే బల దగ్గరికి వెళ్ళాలి. వాక్యం అందుకే బలవర్తమానం అంటారు, మెయిన్ వర్తమానం అంటారు. దీన్ని భయం లేదని మన బ్రతుకు ద్వారా మనం చెప్పుకుంటాం. నీకు నువ్వు దేవుని చూపిస్తున్నా, అందరి ముందు కూడా చూపిస్తున్నాను. దేవుడు అడుగుతాడండి తన పిల్లల్ని, సరదాగా అడుగుతాడు, అడుగుతాడు, దిగులోమి నువ్వు నన్ను ఆ ముందు నీ పేరు పెట్టుకో. మిస్టర్ నానాజీ, మిస్టర్ ఎలాజా, దిగులోమి నువ్వు నన్ను ప్రతి ఒక్కరున్నాడు. ఉదయం అడుగుతాడు, మధ్యాహ్నం అడుగుతాడు. అయితే నాకు వచ్చిన సమయం కూడా కానీ వాళ్ళు చూడు భయంకరమైన ఆ దేవతలు విగ్రహం గురించి అడుగడికి ఆగి యాక్సిడెంట్ అవుతుందో లేదో తెలియదానికి మనుషులు వెళ్తా ఉంటే పక్కన ఏదో కనిపిస్తుంది, అక్కడ అడుగడికి కనిపిస్తాయి. వాళ్ళకంటే హీనమా మనం అని మాట్లాడుకోవడానికి దారంటే మనం ఆయనకి ఇచ్చేది వారంలో ఒకసారి కీడు నుండి, ఇక్కడ మన అంశం అది, కీడు నుండి దుష్టత్వము నుండి. ఇంగ్లీష్ అయితే చాలా బాగుంటుంది. యూ షుడ్ అవాయిడ్ ద ఈవిల్. అది గలతీ రాసిన పత్రికలో, ఈ ప్రస్తుత దుష్ట లోకములో నుండి అనుదినము తప్పించబడాలి. ప్రస్తుత ఆ దుష్ట కాలంలో నుంచి మనం పేర్కొనవచ్చు. మనం స్వభావరీత్యా దావీదు ఒప్పుకుంటాడు. ఇంకా ఎంతటి అద్భుతమో, దైవజనుడు, అనదర్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్. నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించి, అక్కడ రైట్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఇప్పుడు వచ్చి బయటకు వచ్చిన తర్వాత పాపిని కాదు, నా తల్లి ఆమె గర్భంలో ఉండగా నేను పాపంలోనే గర్భం ధరించింది ఆవిడ. అక్కడే పాపిని నేను, ఇక్కడ కాదు. పౌలు అన్న రీతిగా, యెషయా అనే దైవజనుడు అనే రీతిగా కాదు. ఇంకా శ్రేష్ఠుడు దావీదు. ఆయన నోట మంచి కాదని కాదు, కానీ ఇంకా అద్భుతమైన ఒప్పుకోరు. అప్పుడు మాత్రమే నన్ను దేవుడు మనం మోసపుస్తూ ఉంటారు. మోసపుస్తాం దేవుడిని మోసగిస్తాం. మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా మనం మోసగిస్తూ ఉంటాం. అలాగన మనం దాని నుంచి తొలగిపోవాలి. మేలు మన కుటుంబాల్లో
ఆయన కోరిన స్థానంలో మనం లేకపోవటం కారణం ఏంటంటే ఈ అనుదినము నూతనపరచబడి దేవుడికి అప్పగించుకున్న విధము కనబడట్లేదు. అది కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబాల్లో ఉన్న పరిస్థితుల నుంచి కూడా వెలుపలికి రావాలి. సామెతల గ్రంథము, సామెతలు 15వ అధ్యాయం 17వ వచనం. భగవాని ఎంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే, భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట్ల ఆకుకూరల భోజనం తినుట ప్రేమ గల అవునా ప్రేమ గల చోట, ప్రేమ గల ఇంట, ప్రేమ గల వారి మధ్య. ఇక్కడ శ్రేష్టమైన బిందులో రకరకాల వంటకాలు ఉంటాయి, అని వంటలు ఉంటాయి, వడ్డిస్తారు అవి మనం. కానీ ఇక్కడ పైన ఏవో శ్రేష్టమైన వాటి గురించి మాట్లాడాడు. అయితే అక్కడ మనుషులు ప్రేమను బట్టి కాదు, ఇక్కడ ఏంటున్నాడైనా అతడు కొంతమంది పెట్టిన తర్వాత లెక్కలు చూసుకుంటాడంట భోజనం చేస్తాంటే. బైబిల్లో ఉందా? ఎప్పుడే చదివారా లేదా? కొంతమంది భోజనం పెట్టిన తర్వాత ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత పెట్టేసి వీటికి చూడు వద్దంటలేదు, కనీసం చాలా అంటలేదు అనే ఫీలింగ్తో ఉంటాడు. అది పగవాడు అంటే. ఉదాహరణకి ఎక్కడో కాదు, మన గృహాలని, మన మధ్య. అంటే ప్రేమ కలిగి భోజనం చేస్తే ఆకుకూరల భోజనమేనా? ప్రేమ కలిగి ఉండి ఆకుకూరల భోజనం చాలండి. ఎక్కడ 23 ఆ దానికి ఎత్తలా, అదే అది చెప్పాలి. ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచికర పదార్థముల నాశనం. ఎవరు ఎదుట వారి మేలు వార్చలేని వాని, మేలు వార్చలేని ప్రేమ లేదు, ఎదుటి వారి యొక్క మేలు వార్చాలే. చదువు. వార్చలేని వారితో కలిసి భోజనం చేయకము. అలాగా ఆ స్థలానికి వెళ్ళకుండా ఉంటే చాలు, అది వెళ్ళటం కంటే. కాబట్టి ప్రియులారా, అక్కడేమో వేరే చోట్ల కాదు, కానీ మన గృహంలోనే చూద్దాం ఇది పరిస్థితిని. ఒకసారి 1980వ సంవత్సరానికి ముందు మేము ఏలూరులో ఉండేవాడు. ఒక కుటుంబము సినిమాకి వెళ్ళారు. ఆటోలు లేవు, రిక్షాలు. 1980 అంటే చాలా దూరం, 40 ఏళ్ళ క్రితం. ఆటో గీటోలు లేవు, సెల్ ఫోన్ లేవు. మాట్లాడుకోకండి, తర్వాత మాట్లాడుకుందాం, విశేషాలు ఉంటాయి. మిమ్మల్ని కాబట్టి మంచిది అలవాటు మనుషుడికి అలాగన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటాం మనం, సరదా కొరకు, ఆనందం కొరకు. ఇక్కడ మంచి మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై ఒకటిగా చేశారు. వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళారు. వాళ్ళ పిల్లలను తీసుకుని సినిమాకి వెళ్ళారు. ఫస్ట్ షో సెకండ్ షో ఉంటాయి కదా, తెలుసా? తెలీదా? ఈ బాబాయ్ అసలు ఈ లోపల ఉన్నట్టు లేదు. ఫస్ట్ షో అంటారు, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. కొంతమంది సెకండ్ హాఫ్కి వస్తూ ఉంటారు ప్రార్థనకి. సెకండ్ హాఫ్కి అంటే ఆరాధన అయిపోయిన తర్వాత కూర్చోవచ్చులేని ఏ తప్పనిసరి పరిస్థితిలో ఏమో అక్కడ మాత్రం సెకండ్ హాఫ్కి వెళ్ళరు, పనికి మానేటికి. ఇక్కడ మాత్రం సెకండ్ హాఫ్కి. ఓకే, మీకే విడిచిపెట్టేస్తున్నాను, మీ విద్యార్థులు విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళు ఆ సినిమా చూసుకున్నారు. వాళ్ళు కూర్చో, సరే కూర్చో. ఎందుకు వెళ్ళాం మళ్ళీ బయటికి?
ఒకసారి గమనించు, నీ కొడుకు అలాగా తిరుగుతూ ఉంటాడు. అరికాళ్ళు కొంచెం ఏదైనా ఉమ్మర పురుగు ఉందేమాట కాళ్ళలో, ఉమ్మర పురుగు తీయించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా గురుస్తూ ఉంటానంట. కుదురుగా కూర్చోలేరు, భయం లేక మిస్టర్ ప్రశాంత్ లాక్కుడే ఎక్కడ తగులుతుందో చూడకో, ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. ఎవరైనా సరే ఎవరైనా అడగచ్చు, పిల్లలు క్రమపరిచేస్తారు. కాబట్టి వస్తూ ఇద్దరికి మాట కలవలేదు, పిల్లలకన్నా దంపతులే ఇద్దరికి మాట కలవలేదు. ఇంటికి వచ్చేసారు, కలహం ఎడమము పెడమము, పిల్లలకి నమ్మదలేదు. అమ్మ బాబు అలా ఉంటే నువ్వు తినేంటే, అమ్మ తినవేంటే, డాడీ తినవేంటే, తనలేరా తలనొప్పిగా ఉంది. సిగ్గుమాలిన పరిస్థితి కదా. ఏమి లేదు ఆ ఇంట్లో, ప్రేమ, మంచి కూరలు ఉన్నాయి. ఈ లోకంలో యేసు ప్రభు లేని ఇల్లు కూడా అలాగే ఉంటుంది. దేవుని చోట్లేదు. లోకం నిన్ను ఎంతో ప్రేమించారన్న ప్రేమ స్వరూపైన దేవునికి చోట్లేని ఇల్లు ఎలా ఉంటుందండి? అలాగే ఉంటుంది. వీడ కొంతమంది గృహాల్లో డబ్బు ఉంటుంది, మాకు వెండి బంగారాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో కొన్ని గృహాల్లో ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. వారిని నేను నిందించట్లేదు, కానీ నేపము మోపట్లేదు. కానీ ఒకవేళ నీకు కలిమి విస్తరిస్తుంటే, మీకు కలిమి అంటే ఏంటి? ధనము, ఆదాయం పెరుగుతుంటే సంతోషించండి. కానీ అది ఈ కుటుంబంలో ఐక్యత లేకుండా సమాధానమును బంధము ఆత్మ కలిగించు ఐక్యత లేదు. ఆ ప్రభువే లేడు నీలో. ఎంత జీతం, ఎంత సంపాదించావు, ఎంత కూడబెట్టావు? కొన్ని కుటుంబాలు అలా ఉంటాయి. వీడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, కీడు నుండి, ఈ చెడు నుంచి బయటకు రా, ముందు ఈ లోపం నుంచి బయటకు రా అంటే దేవునికి చోట్లేదు మీకు. రెండు, దేవుని యొక్క వాక్యానికి కూడా చోట్లేదు. లేఖనాల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఏమి ఎక్కడుంది? అక్కడ ఒకడు కూర్చుని బైబిల్ చదివేసుకుంటారు, ఇక్కడ ఒకడు కూర్చుని అమ్మా ఫ్యామిలీ ప్రేయర్ ఏమి లేదు, కుటుంబ ప్రార్థన లేదు అంటారు. ఆవిడ చదివేసుకుంటే సరిపోద్దా? ఎప్పుడు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత లోకంలో వాళ్ళు ఉన్నారు. లోకము కీడు నుండి తొలగి మీరు అనుభవించాలి. ఎవరికో చేయడం కాదు, నీకు నువ్వు, నీ కుటుంబానికి. క్రీడా ప్రియ సహోదరి, అలా ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ లోకం నుంచి నేను బయటకు రావాలి, ప్రభువుకి రావాలి, ప్రభువును ధరించుకోవాలి, ప్రభుకి స్థానం ఇవ్వాలి. గోడలకు కాదు. ఒక ఇంట ఇలా ఉంది. వాక్యము సాధారణంగా మనతో మాట్లాడతారు, బొమ్మలు మాట్లాడతారు. అందరూ బొమ్మలే పెట్టుకుంటారు. బొమ్మలంటే యేసుప్రభు నమ్ములు కూడా. ఆ బొమ్మ కనపడకపోతే, యేసుప్రభు బొమ్మ కనపడకపోతే నాకు ఏదో వెలుతుగా ఉంటారు. ఇది కొంచెం తక్కువ. మరి ఎందుకు వాక్యం మనతో మాట్లాడుతుంటే గతంలో ఒకవేళ అలా ఉండొచ్చు. అవి కనపడితేనే ఇలా అనేవాడు.
ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావా? ఒక మనుషుడు వస్తాడు, ఎక్కడి నుంచి, ఇందిరమ్మ కాలనీ నుంచి, అతని పేరు మావుళ్ళమ్మ లేడీ స్త్రీ, మా వాళ్ళు పెట్టుకుంటారు, మావుళ్ళని పెట్టుకున్నాడు. ఆ వచ్చి గడప దగ్గర మొదటి గడప దగ్గర ఉంగుతాడు, దానికి ఇళ్ళని అంటాడు. రెండో గడప దగ్గర ఉంగుతాడు, 2 గడపలు ఉన్నాయి కదా వచ్చేటప్పుడు, ఇటు వస్తే ఒకటే గడప, మళ్ళీ ఇళ్ళ ఇది అంటాడు. మరి అది ఎలా చేయడం నాకు తెలియదు. ఎక్కడున్నా ఏ పద్ధతి? కీడు నుండి వాళ్ళకి మేలైన మార్గంలో నాటెడ్ ఇంకా ఇంకా ఒకవేళ ఇంకా మనం కూడా అలా ఉండుంటే అంటారు ఎవరైనా, ఎవరు ఇక్కడ రాలేదనుకుంటే, మా ఆయనకి డబ్బు మీద ఉన్న మోసు ఏమనుకోతే నా మీద ఉండదు, ప్రభు మీద ఉండదు అంట. ప్రభు మీద, డబ్బు మీద ఉన్న మోసు ప్రభు మీద. వాళ్ళు ఒకవేళ పేరు మార్చుకున్నావు అనుకున్నాను, ఏంటి ఉపయోగం ఏంటి? కాబట్టి ఇక్కడ ప్రభు బిడ్డలని అర్థం ఏంటంటే, ఒకవేళ ఆ కుటుంబం ఏలూరులో నేను చూశాను, ఏ కుటుంబం నువ్వెంత అంటే నువ్వెంత ఆడ ఉద్యోగం చేయలేదు, బహుశా నీ డబ్బు నీకు వేరు చేయలేదు, నీ ఉద్యోగం నీకు వేరు చేయలేదు. నీవు ఒకరికొకరు కీడే చేస్తున్నావు, కీడే కాదా? కీడు చేస్తారు లేదా? ఒకరికి మరొక ఎక్కడ బయట కాదు, శత్రువు కాదు. ఎక్కడ శత్రువు? సో ఇక్కడ ఈ అనుభవంలోకి వచ్చేద్దామా. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించు. ఇది సహించే ఈ భార్య దగ్గర ఆ గుణం కనపడకపోతే భర్త దగ్గర కనపడదు. దయ చూపించాలి, పోనీలే, ఒక మాట చాలు, పోనీలే, దయ చూపించు. ప్రేమ మచ్చరపడదు అంటే ఏంటండి? అసూయపడదు అనమాట, మచ్చరపడదు. ప్రేమ ధమ్మం ఏంటి? నీకెందుకు లోబడాలి, నీకెందుకు దయ చూపించాలి, అది ధమ్మం అంటే. నా ఇష్టం అనే వాళ్ళు ఉంటారే, వాళ్ళు చాలా ప్రమాదం. కుటుంబం పిల్లలకైనా వాళ్ళ కీడుకుండా వెళ్తారు, ఇంటికి కీడు చేస్తారు. భార్య నన్ను మన్నించండి, భార్య ద్వారా లేని వాళ్ళు నువ్వు భర్త చెప్పక్కర్లేదు, ఐఎమ్ ది హీరో అంటాడు, ఇది యజమాని అంటాడు. కీడుకుండా వెళ్ళదు. పేరుకు మాత్రం ఒకవేళ యజమానురాలు అని అనొచ్చు, కానీ గర్రవీకి స్వభావానికి నీవు యజమాని కాదు. ఆ స్వభావానికి దుర్గుణానికి నీవు యజమానివిగా ఉండవద్దు. ఒకవేళ ఒకప్పుడు ఉన్నావు, కానీ ఇప్పుడు మాత్రం స్వభావం ఇచ్చాము. మన స్వభావం ఏంటో తెలీదా? మన స్వభావం దయతో. ఒక ఇంట నేను చూశాను, ఒక ఇంట అమ్మ అంటే అమ్మ, ఇద్దరు అమ్మ అనుకుంటారు అంతే. పరలోకమో లేదా భూలోకం మీద అలా అంటున్నారో నాకు తెలియట్లేదు. అక్కడ పరలోకం ఉంది, ఆ ఇంట పరలోకమే ఉందమ్మా. బుద్ధి నేర్చుకుందాం కొంచెం. ఇంకేంటి తర్వాత ఏంటి? ఉప్పొంగదు, అమర్యాదగా, స్వప్రయోజనమును త్వరగా, అంటే కోపపడాలి. సమయం వస్తే కోపపడాలి, కానీ త్వరగా కోపపడాలి. కానీ కోపాన్ని మనసులో ఉంచుకోకూడదు. కోపపడదు. అపకారమును గాయపరిచింది అనే పరిస్థితులు మనకు ఉంటాయి, కానీ అపకారమును క్షమించే గుణం అన్నాడు. లెట్ ఇట్ బి. దావీదు ఏమంటాడంటే తెలుసా? దావీదు ఒకసారి కొన్ని వేల మందితో నిర్దోషి అయిన దావీదుని చంపేటాకి దేశానికి రాజు వచ్చాడు. దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి దొరుకుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఇతడు మిన్నల్ని ఇంకేమంటాడు? చచ్చిన కుక్కలంటి వాడు. ఇలాంటి కొన్ని మాటలు. ఈజ్ నథింగ్ బిఫోర్ ద కింగ్. రాజు ఎదుట ఇతను ఏమీ కాదు. అయ్యా వింటున్నారా? రాజు ఎదుట ఇతను ఏమీ కాదు. కానీ చూడ దేవుడు ఉన్నాడు.
ఆ రాజుకి ఈ సామాన్యుడైన మనుషుడిని ఏ వ్యక్తి అయితే చంపేయాలనుకున్నాడో, ఒక రాజు, దేశానికి ఉన్న రాజు, ఆ రాజుకి ఈ సామాన్యుని అప్పగించలేదు. కానీ ఈ సామాన్యుడికే రాజును అప్పగించేశాడు, మరణానికి అప్పగించేశాడు దేవుడు. మరి ఏమనుకున్నారు? పగ తీర్చుకున్నట నా పని అంటున్నాడు. మీరు అనండి, నీ పగవాడు భార్య అనుకోండి, భర్త అనుకోండి, పిల్లలు అనుకోండి, కొడుకు అనుకోండి, కూతురు ఉన్నారు. అలాంటి లేకపోతే గొప్ప గొప్ప వైరుతో ఉన్నవాడు. కొన్ని సందర్భాలు సుమా ఏమైనా యేసుప్రభు పగవాడు ఎవరు చెప్పండి? ఎస్కరేతోలా ఎక్కడున్నాడు పగవాడు? ఎవడు? అపోస్తుడు అన్నాడు. అపోస్తుడైనా ఇస్కరియోతు యూదా అన్నారు. మనం అపోస్తుడు ఎంతో క్షణభంగురం అంతే. ఆ విధంగా మారిపోతాయి, శత్రువుగా మారిపోతాయి. కాబట్టి మనం ఇది కలిగి ఉంటే, అందుకే కదా చక్కని మాట మనం చదువుకున్నాం పేతురు రాసిన పత్రికలో, కీడు నుండి తొలగి ఇక్కడ కాదు, సామెతల్లో చదువుకున్నాం కదా, సామెతల్లో ప్రేమ గల చోట ప్రేమ. మాంసం కూరలు ఉన్నాయి ఆ రోజు, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై మేబీ మనం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ తప్పిపోయావంటే నువ్వు, మనం ఎక్కడ తప్పిపోయావంటే క్షణికమైన ఆవేశం దగ్గర, ఉద్రేకం దగ్గర. నువ్వెంతంటే అనుకోరా, భార్యతో ఎప్పుడు అనుకోరా రాదని. కోకోలలో 180 మంది 90 మంది ఉంటారు. అలా నువ్వెంత. ఇక్కడ మందిరంలో లేరని అంత బుద్ధివంతులు మీరంతా. పైకి అనబోయినా అలాగే ఉంటాం. మా లోకరీత్యా అంటే కుటుంబాలు. కాబట్టి ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం ఇంకా సామాన్యులు వాడు ఆకుకూరలు వండుకుంటున్నారు. అయితే మాత్రం ప్రభుని కలిగి ప్రేమతో నింపబడి చిన్న పరలోకంగా. కాబట్టి కీడు నుండి తొలగి మేలుగా, కుటుంబానికి మేలుగా మన జీవితాలు ఉండాలని మొదటి తలంపు. నీ ఇంటి నుండి ఆ లోకాన్ని తీసేద్దాం, శరీరాన్ని తావు లేకుండా చేద్దాం. శరీర కార్యాలు ఏమనగా అవి స్పష్టమైనవి. అమ్మా మాట్లాడు. శరీర కార్యాలు అవి స్పష్టమైనయా? ఆత్మఫలం స్పష్టమైన అనలేదు. శరీర కార్యాలు నీ బతుకు నాకు తెలుసు అయ్యా అని దేవుడు రాసి పెట్టాడు. ఎవరిలో ఉంటాయి? ఏ దేశస్థితిలో ఉంటాయి చెప్పండి మీరు. బైబిల్ అంటుంది హెబ్రోన్లోకి వచ్చే వాళ్ళు కూడా ఇట్స్ కామన్. మనం కూడా శరీరంలో ఉన్నాం. శరీర కార్యాలు అంటే చచ్చాడు అంతవరకు. ఎంత చచ్చినా. కాబట్టి అలాంటి అందుకే భయంతో వణుకుతో మన రక్షణను కొనసాగించాలి. భయంతో వణుకుతో అంతవరకు సహించేవాడే రక్షించాను. ఎక్కడైనా తప్పుకోవచ్చు. ఎంత బాధాకరమండి. ప్రభు ఒక రోజున మోషే అంటాడు, తండ్రి ఆయన నన్ను ఆ పాలుతేను ప్రవహించే కనాను దేశానికి వెళ్తాను ప్రభు. నో, ఇక నువ్వు నా విషయం నా గురించి ప్రస్తావించగాను. ఇది నాతో మాట్లాడేది ఆ విషయం. ఏ విషయమైనా మాట్లాడు. ఒక స్నేహితులా మాట్లాడుకున్నారా? చిన్న అనుకోని రీతిగా ఆవేశంతో చిన్న మాట పలికాడు. ఇంట్లో వాళ్ళ మీద, బయట మీద అది కాదు. అందుకే కీడు నుండి తొలగి మేలుగా మన జీవితం ఒకరికొకరు ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని. ఆ ప్రేమ కలిగి భూమి మీద సామాన్యంగా నీ సంపాదన పెంచుకోవాలని, నీకు ఆస్తి పెరగాలని, నువ్వు అనుకున్న కోరికలు నీకు తీరాలని ప్రభు మీద కాదు నువ్వు ఆధారపడేది. ప్రభు మీద కాదు, నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు, లోకం మీద నువ్వు ఆధారపడుతున్నావు. ప్రభు యొక్క పరిశుద్ధ దినాన్ని, ఆదివారాన్ని అపవిత్రపరచట్లేదు. మరి ప్రభు భక్తులు అంటారండి, క్రీస్తు ప్రేమను ఏదైనా యేసు ప్రభుతో
ఎంతకాలం నడిచిందో నాకు తెలియదు, కానీ ఆ స్త్రీ యేసు ప్రభు నమ్ముకుని ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ మరణం తప్ప నిన్ను నన్ను ఏదైనా ఎడబాపుదండి. సామాన్యమైన అన్యురాలు ప్రభు నమ్ముకున్న తర్వాత కొంతకాలం కొద్ది రోజులే ప్రభుతో జీవించేది. సీనియర్ ఏం పెద్ద సీనియర్ కాదు, ముసలదే కాదు, యవనస్తురాలు. మన జీవితాలు కూడా అలా ఉండాలి, కానీ అంటి పెట్టుకుని ఉండాలి. మనం అడవి ఒలివ మొక్కలు, మంచి ఒలివ మొక్క నుండి కొన్ని కొమ్మలు నరికివేసి తీసివేసి పరికిమాలిన నిన్ను మంచి ఒలివ చెట్టుకు అంటుకట్టాడు. నువ్వు ఫలించాలని, నువ్వు మాత్రం నీ బుద్ధిని ఇదే తోలి తెచ్చాను, నాలుగున్నాను ఎప్పుడు వెతకలేదు, నేను అని అనుకుంటుకోవడం లేదు. మీరు ట్రై చేయండి, ఏం ఎందోది, కానీ ఇక్కడ మాత్రం మన బుద్ధి మాత్రం పుట్టినప్పుడు తెల్లని వస్త్రాలు. ఎక్కడ ప్రకటనలో రాయబడం చూడండి, మాట అయితే ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వీరెవరు? ఎక్కడుంది అది మాట? గట్టిగా చెప్పాలి. 7వ అధ్యాయం చదువు. అందుకు నేను 11 చదువు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని ఎంతమంది కూడా చెప్పండి. ఇక్కడ తెల్లని వస్త్రాలు ఉరికి కాలేదని మచ్చలు లేవా? ఈ షర్ట్ వేసుకోవటానికి నా మనసు పీకులాట. మచ్చ ఉంది వెనక, మన బతుకులేని మచ్చలు ఉన్నాయి చాలా షర్ట్ మీద కూడా. ఆయన కనిపెట్టి చూస్తే అంతరంగం చూసుకుంటారు. కనీసం షర్ట్ మీద ఉంటే ఉండేవండి. అంతరంగము దేవుని దృష్టికి మచ్చలేదుగా, మచ్చను డాగ్ అయినను అటుది. ఇక్కడ పెద్దలు ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరు 14వ వచనంలో అతడు ఇలాగున నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని. నీవే ఆదివారం దేవుడి సన్నిధికి మానేస్తావో నీ బట్టలు ఏమవుతో తెలుసా? ప్రభు విలువ ఎంత, మన విలువ ఎంత అండి? ఈ విలువ ఎంత చెప్పు. వారి ప్రాణ విమోచన ధనము, ధనము ఆడండి. ఓ స్పీడ్గా పరిగెట్టేటు బహు గొప్పది. సో అదే స్పీడ్ వద్దన్న. ఇట్స్ సో గ్రేట్, చాలా గొప్పది. చెప్పలేనంత క్రైమ్ చెల్లించండి. నీకు సిగ్గు బుద్ధి ఉంటే కొద్దిపాటి భయము ఆ అన్యురాలైనా, ఆ మోయాబీరాలైనా, ఆ యవనస్తురాలైనా, ఆమెకంటే పెద్దోళ్ళు నీకు ఉన్నవాళ్ళు అంటారు. చిన్న వయసులో నీ యవనరాలు పెళ్లి చేసి సుఖపడు అంటుంది నయమే. నో అత్త, కీడు నుండి తొలగి మేలైందిగా మార్చుకుంది. తన జీవితాన్ని మేలైందిగా మార్చుకుంది. ప్రియ సహోదరి, ఇప్పుడు మనకి బుద్ధి వాక్యం ఉంది, బుద్ధి చెప్పడానికి వాక్యం ఉంది. ఇది నా మాటలు కాదు సుమా. ఇదిగో ప్రకటన దగ్గర 7వ అధ్యాయం దగ్గరకు వచ్చినాం. 13, 14 వచ్చినాను. నా బ్రతికే పరీక్షించుకున్నాను. తెల్లగా ఉండాలి నేను. నా రంగు తెల్లగా కాదు, నా అంతరంగము అనుదినం ఏం చేయాలి? క్రీస్తు రక్తంతో నేను కడగబడుతూ ఉండాలి. మలినమవుతూ ఉంటుంది. లోకంలో ఉన్నాం. వారి హృదయం యొక్క తలంపులోని ఊహానికి ఎల్లప్పుడూ కేవలము ఎవరిలో రక్షింపబడ్డ వాళ్ళతో సహా అవకాశం ఉంది అలాగా. అందుకని అన్నారు భక్తులు మాట్లాడారు. ప్రభావం దావీదు అన్నాడే లేదా, ఒక అధ్యాయం పెద్ద అధ్యాయం రాశారు. ఏ అధ్యాయం అది? 139, 119 కాదు, అది వాక్యం. 139వ అధ్యాయంలో దావీదు ఒప్పుకోలేదు. గ్రేటెస్ట్ మ్యాన్
దావీదుకి ఎందుకు ప్రియుడు అనుకున్నారు? కొన్ని పొరపాట్లు చేశాడు. ఒప్పుకోలులో గొప్పవాడు దావీదు. నాకు ఒక అనుమానం వచ్చింది అన్న, ఆ రాజుల గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి దావీదు గురించి హిత్తీయుడైనా ఊరియే కదా అన్నాడు, కానీ బెత్షెబ అంటలేదంటే అక్కడ. అంటే రక్తాపరాధం మరి ఎక్కువ ఏమో, నన్ను క్షమించండి విషయంలో. బెత్షెబను బట్టి అయితే క్షమించకూడదు, కానీ ఊరియానా తన కొడుకు అబ్షాలోముకి అప్పగించిన కారణం ఒకటే కారణం, ఊరియాని రక్తాపరాధం దేవుడు క్షమించాడు. బెత్షెబ విషయంలో క్షమించాడు. అందుకే బెత్షెబ పేరు రాయలేదు అక్కడ. ఎవరి పేరు రాశారు? ఊరియా పేరు రాశారు. ఇంకో మాట అన్నాడు దేవుడు, నన్ను క్షమించాడు. నీకు కావాలంటే భార్యలు ఇచ్చేవాడు కదా అన్నాడా లేదా? నీకు కావాలని ఇచ్చేవాడు కదా, ఎందుకు చేసే పని? మనుషుడు ఇంకో మనుషుడితో. దేవుని యొక్క మనసు ఎంత గొప్పదండి, ఎంత కొంతవారి లిమిట్ ఉంటుంది దేవుడు క్షమించడానికి. తర్వాత అప్పగిస్తాడు, అంతే అప్పగిస్తాడు. దేవుడు నిన్ను అప్పగిస్తాడు, కీడుకు అప్పగిస్తాడు. చూస్తాడు. ఒకరోజు జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. భయపడతామండి, మనుషుడికి కాదు, సంఘానికి కూడా కాదు. ఆకాశం ఉందను ఎంత ధన్యులైపోయారు. ఆకాశం అంత ఎత్తుదిపోతారు భయపడ్డవాడు. పరిశుద్ధంగా సోమేన్ ఎగ్జాంపుల్స్ అంటే చాలా దృష్టాంతాలు పరిశుద్ధంగా. భయపడండి, మీరు భయపడదాం. మనం మొక్కస్థుతి కాదు, మొక్కుబడి కాదు. ఏంటిది? నామకాంత బ్రతుకొద్దు. ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగా. రండి, మనం ఇక్కడ ఆగిపోతున్నాము. కాబట్టి మొదటి మాటే చూస్తాం మనం. మన సమయం కూడా ఆల్రెడీ ఓవర్ అయిపోయింది, టైం అయిపోయింది. కాబట్టి కీడు మొదటి రెండవ కూడా ఇంకా వాటిలోకి ఎడదలుచుకోలేదు. కుటుంబాలలో ఇక్కడ ఇద్దరి మధ్య ఐక్యత లోపం చూస్తాం మనం. రెండు, కొందరు భర్తను పోషించేవాడు ఉంటారు. 2:17 సామెతలు అయినా జస్ట్ టచ్ చేస్తున్నాను వాక్యాన్ని. సామెతలు 17:1 రుచియైన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఎంట నుండట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు. నాకేమో ప్రేమ కలచడం ఆకుకూరలో భోజనం మంచిది అన్నాడు. ఆకుకూరలో తినండి, గొప్పదానికి ఏవో పడగల ఆశించద్దు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్కలు. ఆ సారేపత్తి పెద్దవరాలు ఆ దైవజనుడు, మరో దైవజనుడు కదా, అనేక దైవజనుడు జ్ఞాపకం చేయబడతారు. నీళ్లు గుడ్డుతో కొంచెం నీళ్లు, ఆ చేత్తోనే ఒక చిన్న పోనీ దాంట్లోకి నంచుకోవడానికి ఏమన్నా పచ్చడి కానీ చికెన్ కర్రీ కానీ ఏమన్నా అడిగాడా? అంత దావీదు భక్తుడికే కేవలం ఏడి అని గొప్ప దైవజనుడికే వట్టి రొట్టె ముక్క నంచుకోవడానికి ఏంటి? వాటరే, నీళ్ళే తాగాడు. అలా సింప్లిఫైడ్గా మనం ఉండాలి. ఒంటరి జీవితంలో ఉంటారు కొంతమంది, కుటుంబంతో ఎవరో ఉంటారు. కొన్ని సమయాల్లో అంటే విడోస్ అంటాం, స్త్రీలే కాదు పురుషులు కూడా ఒక్కడిగానే ఉంటాడు. అందరు విడవబడతారు. ఎవరి క్రమం చెప్పిన వాడు వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటాడు. ఒక్కొక్క సమయం వస్తుంది, పాతాళం ఇక్కడే, నరకం అనేది ఇక్కడే చూస్తాం. ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నవాడు, ఆ పేరు చెప్పట్లేదు కొంతమంది ఇక్కడ, సహోదరుడు కూడా ఉన్నాడు. నరకం అంటే ఎక్కడ ఉంటుంది? అంతే కదా, చుట్టూ అందరూ ఉంటారు, నరకం అనిపిస్తారు. నీ కుటుంబాలు అంతా అక్కడ ఉంటారు, అనిపించరా? గోడంతా మంచం మీద ఉంటాను.
చుట్టూ కుటుంబీలు అంతా ఉంటారు, డాడీ తాతయ్య గారు తాతయ్య అనేవాడు ఉంటారు. నేను ఒక్కడే ఒంటరిగానే ఇంటి మీద పూర్తిగా పెంచుకోవాలి. మనం ఎంతమంది ఉన్నా కానీ చుట్టూ నా అనేవాడు ఉన్నా కానీ మన 80 సంవత్సరాల స్త్రీ అలాగే ఉంది. ఇంటి మీద బొంటిగా తన డబ్బు ఉంది, ఉద్యోగస్తున్న కొడుకులు కూతుర్లు ఉంటారు, ఎంతో డబ్బు ఉంది, కాలు సగం తీసేశారు, బలహీనతను బట్టి కాలు కట్ చేసి పారేశారు. బట్ ఇప్పుడు ఆ వ్యాధి మాత్రం ఒకటి కాదు 4-5 చేరి ఆ స్త్రీ ఏమంటారు జీవితాలు. కాబట్టి మనం నేర్చుకుంది ఏంటంటే 17వ అధ్యాయము మొదటి వచ్చింది, నెమ్మది కలిగి ఉండి రుచికర భోజనాలు కాదు. అంటే నాకు ఇలా ఉంది, ఒక స్త్రీ మంచి వంటకాలు చేస్తారు, మంచి రుచికరమైన వంట మా ఇంట్లో కూడా చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్తే స్టవ్ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంది ఈరోజు. కానీ నాకు గుర్తొచ్చిన కుటుంబం ఏంటంటే పిల్లలకి భర్తకు పెడతారు, భర్త ఇప్పుడు బలహీనుడు అయ్యాడు, పనులు చేయలేకపోతున్నాడు, కాళ్ళు చేయి బలహీనం అయిపోయి. ఉదాహరణకు అన్నం 40 రోజులు 50 రోజులు పక్షవాతం వచ్చేస్తాడు, పనులకి వెళ్ళలేదు. అన్నం మంచి రుచికరమైన వంట చేసే స్త్రీ అంటదే అప్పుడు నువ్వు అంటే కొద్దిగా పనులు చేసుకోకాడు, అలా బయటికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకోవాలి. అన్నం బోలు పెడుతుంది, మిగిలిన పెడుతుంది. ఈ పాఠం భర్తను ఏం చేస్తుంది, ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది. నెమ్మది కదా రుచిగా భోజన పదార్థం ఉన్నాను. కలహం ఎక్కడ వచ్చింది? ఈ స్త్రీకి సాగు కూడా ఉంది, ఇంకా పర్లేదు. మన ఉచ్చువారి తోటలో నైట్కి వెళ్ళేది మనం, మన ఇంటికి ఒక ఇంట్లో ప్రాబ్లం పెట్టారు కదా, ఆ భర్త బలహీనుడే కదా, కూడా ఉంది వాళ్ళకి కూడా కదా, పిల్లలంతా చక్కటి స్థితిలో ఉన్నారు. కానీ భర్తని సతాయించే బుద్ధి ఉంటే ఎలా ఉంటుంది ఆ స్త్రీకి? ఇలాంటి వారు ఎవరు ఉన్నారు మందులో? ఏ విధంగా పోషణ నోటు లేదే, కానీ నీ స్వభావం ఉందే, పుట్టుకతో నీకు వచ్చినాయి కొన్ని గుణాలు మనలో ఉంటాయి, పుట్టుకతో వచ్చినాయి. అరే బలహీనుడు అయిపోయాడు, ఇతనుంటే చాలు నేను బెదవాడు లోకం అంతా కాదు, పనికిమాల దాన్ని ఎదురురాకన్నాడు అన్న దృష్టితో కొంతమంది ప్రేమతో బలహీనుడు అయిపోయిన భర్తని ఎంతో బాగా ప్రేమగా చూసుకుంటారు, ప్రేమగా ఇదిగా ఉంటుంది. బహుశా ప్రేమగా చోట ఆకుకూరలు భోజనం ఉంటారు ఇష్టపడతారు. ఈ చోట నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తింటారు. మన పరిస్థితులు కుటుంబ పరిస్థితి దగ్గర కొంతమంది చేతుల ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి. కానీ నర్సిపూర్లో ఒక కుటుంబం ఉంది, టీచర్ చేస్తారు, భర్తకి సరైన జాబ్ లేదు, మంచి ఇప్పుడు 1,50,000 వస్తుంది, భర్త ఇంటి నుంచి తోలేసింది. ఇలాంటి దాని దగ్గర ఒక మాట చెప్పాలని అంటే లోపం చెప్పుకునే మాట చెప్తున్నాను, మనకు మేలుగా ఉంటుంది లోపం చెప్పుకునే మాట చెప్తున్నాను. క్షమించాలి సహోదరి. ఉద్యోగం చేసే సహోదరులు భార్యని భేదపరిచి చూస్తే కూడా ఒకరిద్దరు వచ్చేమో, కానీ అంట లోపం చెప్పుకునే మాట చెప్పమా. ఉద్యోగం చేసే స్త్రీలు కనుక భర్త నిశాస్థితిలో ఉంటే కనుక, ఇంటికడే ఉంటే కనుక ఆ స్త్రీ అట చాలా విరవిగని స్థితిలో ఉంటుంది, అర్థమై ఉంటుంది. ఆ బాగు చెందింది అందరూ కాదుండే కాబట్టి పర్లేదు, నేను సంపాదిస్తున్నాను కదా, చూసుకోవచ్చు పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళు చూసుకో నడిందికి ఎక్కేస్తారు. ఏంటిది గర్వం, ఉద్యోగం స్త్రీలలో ఎక్కువ ఉంటుందని ఎవరో చెప్పుకుంటే విన్నాను సుమా, ఉద్యోగం చేసేవాళ్ళు. కాబట్టి అది అంటే భర్త నిశాస్థితిలో ఉద్యోగం చేస్తుంటే నోరు పూసుకొని అనుకుంటారులే, అది వేరు సార్. అలా కూడా ఆస్కారం ఉండదు కదా ప్రేమ గల చోట్ల, అవునా? ప్రేమతో ఉన్న ప్రభుత్వం కలిగి ఉన్న ఏంటంటే ఎలా ఏ కేటగిరీ మనం ఏ కౌన్సిల్లో
ఇది రెండవ మాట. రెండవది మరొక యాంగిల్లో ఏమనుకోండి, కొంచెం సహిస్తున్నారు కదా మీరు అనుకుంటే ముందుకు ఎలా వెళ్తున్నారు. 1982 సంవత్సరంలో మేము ఏలూరు నుంచి భీమవరం వచ్చాం. మా ప్రసన్న పుట్టి 2-3 నెలలు 4 నెలలు అవుతుంది. ప్రసన్న 3-4 నెలల పిల్ల. 350 ఇంట్లో దిగాం. 350 రూపాయలు అద్దె మా ఇంటి అప్పుడు 1982. నాకు గుర్తున్న దూరం నా జీతం 250 వ్యవహారంలో. అప్పుడు పర్మనెంట్ ఉద్యోగం, మంచి గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చారు. ఏదో మంచి ఉద్యోగం వచ్చేసిందని ఫీల్ అయిపోయి పెట్టండి. మేము బంగాళా పెంకిల్లు అంటారు. పెంకిటిల్లు మంచిది, బంగాళా పెంకిలే. బంగాళా పెంకిల్లు వేరు, ఇక్కడ తెలుసు కదా. కాబట్టి ఆ వెనక డాబా ఉంటుంది. ఒకే ఒకరిదే బంగాళా పెంకిలు. ఆ పక్కన ఓనర్, బిల్డింగ్ ఓనర్ ఒకడే. అందులో శంకర హరిబాబు, మన విమాన వస్తారు. శంకర హరిబాబు అని కేజీ రకాల లెక్చరర్ వాడు. రోజు కోలాటం ఉంటుంది. కోలాటం అంటారు కదా, బాగా పుచ్చుకుంటాడు. ఇంటికి వస్తాడు. అబ్బో లబోదేవు లబోదేవు. మా అవతల పడతారు అతను యువత, మేము గోడడు. ఈ అనుకోలేదు వాడు, ఏ అనుకోలేదు. నెమ్మది కలిగి ఉండి వాటి ఆ స్త్రీ తీవ్రాలే, కానీ భర్త కొన్ని చోట్ల భార్య, మరి కొన్ని చోట్ల భర్త. మనం భయపడదాం. చివరిగా మేరేంటంటే మొదటిది ప్రేమ గల చోట్ల ఆకుకూర పోయి అంతేనా. రెండు దించలో నెమ్మది కలిగి ఉండి చాలు. బతుకుంటే బలిసాకు తిరిగి తినొచ్చు అంటారు. విన్నారన్నమాట. బతుకుంటే తిని బతుకుతాం. అలా ఉండాలి అన్యోన్యత. ఇంతకుముందు లేకపోతే ఇప్పుడు నేర్చుకుందాం. మనం సతాయించొద్దు. భార్యని కానీ భర్తని కానీ హింసించొద్దు. చివరిగా ఏంటిది విలాప వాక్యాలు 3:20 చదువుకున్నాం. అంతే, నో మెడిటేషన్, ధ్యానం. అది విలాప వాక్యాలు 3:10, 27 విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27 చదువు. యవ్వన కాలమున కాడి పోయట మేలు. 3 మేలు మీద 3 మాటలు చూసాం. మొదటిది ప్రేమ కలిగిన చోట్ల మేలు. చూసా లేదా? మేలు ఉందా ఇంట్లో? మేలు ఉంది అనే కదా చెప్తాం. అతను చెప్తాం నెమ్మది కలిగి మేలు. రెండవ మేలు చూసా, అప్పుడు 2 ముక్కలు తెలుస్తాం. 3వ మేలు ఏంటంటే యవ్వన కాలమున. ఈ అంశం చాలా ముఖ్యం, భారంతో పంచుకోవాలి. నేను ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళ క్షేమార్థంగా. కానీ మరొకసారి మోకరించుదాం. వాళ్ళలోకి వెళ్తాం. సహోదరుడు ఏం పాల్గొంటున్నారు.